లో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను చెప్తా ఉన్నా ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే ₹1,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తాం. శవ రాజకీయాలు చేయడంలో నీకన్నా గొప్పవాడు ఎవరూ ఉండరు అనేది నగ్న సత్యం. ఇలాంటి అవకాశం కోసమే కదా ఎదురుచూస్తున్నావు జగన్. చాలా గ్యాప్ వచ్చింది శవరాజకీయాలు చేసి, ఇప్పుడు దొరికిందే అవకాశం అన్నట్టు ఇక చెలడేగిపోతున్నావు. ప్రభుత్వం మీద బురద చల్లడానికి నీకంటే గొప్ప మనిషి లేనట్టు మాట్లాడుతున్నావు. నీ మానవత్వం ఏమైంది జగన్? నీ సొంత డబ్బు ఇచ్చి బాధితులని ఆదుకోవచ్చుగా. గవర్నమెంట్ చెయ్యాల్సింది గవర్నమెంట్ చేస్తుందిలే కాని ముందు నువ్వు ఏమాత్రం ఇస్తున్నావో చెప్పు ప్రస్తుతం. అవునులే, నువ్వు అసలే నిరుపేదవి. నీ దగ్గర డబ్బులు అంతంత మాత్రమే పాపం. నువ్వు సీఎం అయితేనే మానవత్వం చూపిస్తావా? దానికోసం ఇప్పుడు నిన్ను సీఎం చెయ్యాలా? ఇక నువ్వు మళ్లీ సీఎం అయ్యేది కళలే కాని ఇప్పుడేదైనా సాయం చేసి నీ జాలి, దయ, కరుణ ఎంతమాత్రమనేది చూపించు ముందు.